అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూహైః గురుడిత్యేవ విభావయే భవానీ. వార ఫలాలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ గుణాలుంటాయి, దోషాలుంటాయి. దోషాలకు నివారణ చర్యలు ఉంటాయి. నివారణ చర్యలు లేనప్పుడు తెలుసుకోవడమే దండగా అంటుంది శాస్త్రం. మందు లేనప్పుడు అనారోగ్యం ఏముంటుందో తెలుసుకునే ప్రయోజనం ఏంటి? లాగా ఆ దోష నివారణ చర్యలు ఆచరించిన తర్వాత అంటే ఆయా జపాలు చేసుకున్నాక మనము ఏ రకమైన అనుభూతిని చెందామో దాన్ని నలుగురితో పంచుకుంటే మరికొందరు కూడా ఆ మార్గంలో ముందుకు ప్రయాణం చేసి సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ వారఫలాలు విన్నాక దానిలోని మంత్రాలు జపించిన తర్వాత మీకు కలిగిన అనుభూతులను కింద కామెంట్స్లో కనుక మీరు వ్యక్తీకరించినట్లయితే అది మీతో పాటు నలుగురు కూడా పంచుకుని మార్గాన్ని నిర్దేశం చేసుకుంటారు. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో సరైన ఫలితాలనే సాధిస్తారు, కానీ ఆలోచించేటప్పుడు కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకునేదిగాను, గౌరవాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీ ఆలోచనలలో ఆలస్యం చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఆత్మీయులతో సంప్రదించి సకాలానికి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆ సకాలానికి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాల విషయంలో ఇతరులను గౌరవించడం అనేటువంటిది మీ గౌరవానికి కూడా కారణమవుతుంటుంది. ఇతరుల కోసం అని చెప్పి మీ స్వప్రయోజనాలను కూడా కొంతవరకు విడనాడతారు. ఆ విడనాడినప్పటికీ తాత్కాలికంగా భవిష్యత్తులో మీకు ఉపకరించేవిగానే ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది, గుర్తింపును తెచ్చేదిగా ఉంటుంది. మీ యొక్క శ్రమ ఊరికే పోదు, అది తరువాతి కాలంలోనైనా సత్ఫలితాలను అందిస్తూనే ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తోంది అనే విషయాన్ని గుర్తించి వ్యవహరించడం వలన ఎక్కువ ప్రయోజనాలను సాధించగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారు. రావాల్సినటువంటి సొమ్ము చేతికి వస్తుంది.